నేరాన్ని నేరంగా కాకుండా కులపు లెక్కలలో చూపించడం అన్నటువంటిది, లేకపోతే మతపు లెక్కలో చూపించడం అనేటువంటిది ఈ దేశ మీడియా చేసేటటువంటి అతి తెలివైన పని. ఖచ్చితంగా ప్రతి నేరస్తుడికి ఒక కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. కానీ ఆ కులం ఆధారంగా నేరం జరగదు, ఆ మతం ఆధారంగా నేరం జరగదు. ఆ వ్యక్తి స్వభావం రీత్యా జరుగుతుంది. ఆ నేరస్తుని కాపాడడానికి, నేరస్తుని రక్షించడానికి ఆ కులాన్ని మతాన్ని వాడితే, లేదా ఒకడిని ఆ కులాన్ని మతాన్ని అబ్యూజ్ చేయడానికి అలాంటి కేసులో వీళ్ళు ఎక్కువ అని వాడితే అది ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. ఇవాళ తాజాగా ఒక వార్త రాసుకొచ్చారు. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు నరకయాతన, వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు, నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య, సగటున రోజుకి 8 దాడులు అన్నటువంటిది 2022లో నమోదైన కేసుల మీద కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక అన్నటువంటి. ఇందులో ఎవరన్నా ఎస్సీ ఎస్టీల మీద వేరే కులపు వాళ్ళు వచ్చి దాడి చేశారా? లేదా అలా కులఘర్షణలు జరిగినాయా? లేదంటే అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళు ఎస్సీ అని తెలిసి ఎస్టీ అని తెలిసి అత్యాచారాలు చేశారా? జరిగినటువంటిది పోనీ అత్యాచారం చేసిన వాడెవడు? అగ్రకులాల అంటే అలాంటిది ఏదైనా ఉందా? ఇవాళ ఈ 2 నెలల రిపోర్ట్ చూడండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. రాష్ట్ర జనాభాలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలే. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటిది జరుగుతూ ఉంటాయి. నేరం అక్కడ నేరస్తుడు ఎవడు? ఇక్కడ ఒకటి బాధితులలో ఎస్సీ ఎస్టీలు, మళ్ళీ అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అంటే ఏం జరుగుతున్నట్టు అక్కడ ఆయా సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళల్లో మోటివేషన్ తీసుకొచ్చి డెవలప్ చేయాల్సింది పోయి, దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటే వీళ్ళకి అన్యాయం, ఈ ప్రభుత్వం ఉంటే వీళ్ళకి ఈ టైపులో జరుగుతుంది అన్న కోణంలోనే రాసుకొస్తున్నాం. మంచిది, ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీల పరంగా వాళ్ళు మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ పత్రికలు కూడా ఆ రూట్లోనే రాసుకొస్తున్నాయి. ఎందుకు ఆయా వర్గాలలో ఈ విధమైనటువంటి ఇష్యూస్ జరిగినాయి అన్నది రాయాలి. ఇది రాయడం ద్వారా ఒక మంచి పని చేశారు. ఏం జరిగింది అన్నది వచ్చే ఏడాది కూడా ఈ ఏడాది కాలంలో రిజిస్టర్ అయిన కేసుల్ని ఇదే కోణంలో కులాల ప్రాతిపదికన రాస్తారా, లేకపోతే నేరాలు ఏం జరిగినాయి అన్నటువంటిది రాస్తారా చూద్దాం.